రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. సీఎం పర్యటనతో హుస్నాబాద్ లో నూతన ఉత్సాహం, అభివృద్ధి ప్రయత్నాలకు కొత్త దారులు ప్రారంభమవుతున్నాయని నేతలు పేర్కొన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే 44.12 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ లో నిర్మించబోయే శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. సీఎం పర్యటనతో హుస్నాబాద్ లో నూతన ఉత్సాహం, అభివృద్ధి ప్రయత్నాలకు కొత్త దారులు ప్రారంభమవుతున్నాయని నేతలు పేర్కొన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే 44.12 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ లోని నిర్మించబోయే శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిద్దిపేట జిల్లా స్వామి ప్రతినిధి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వామి, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈ రోజు రానున్నారు. ముఖ్యంగా గతంలో జోడో యాత్ర కార్యక్రమంలో ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద ఆయన అప్పుడు వినతి పత్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని సేకరించారు. సో ఈ రోజు మాత్రం సాయంత్రం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు ఈ యొక్క పర్యటన నేపథ్యంలో ఏదైతే కాన్స్టిట్యున్సీలో సుమారు 250 కోట్లకు పైగా ఉన్నటువంటి ఏదైతే ఈ శంకుస్థాపనలు, పలు కార్యక్రమాల మీద శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ జనాన్ని గ్యాదర్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని నిన్న నుంచి కూడా అక్కడ ఏర్పాట్ల పైన ఫోకస్ చేస్తున్నారు. సో ఈ రోజు మాత్రం 3 గంటలకు రేవంత్ రెడ్డి గారి పర్యటన సంతరించుకున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రానున్నారు. ఏదైతే ఈ సీఎం సంబంధించి కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు చాలా కృషి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. మన హుస్నాబాద్ ప్రాంతం గీత, నేత, తర్వాత ముద్రా సంఘాలు, చేపపిల్లలు, ఇట్లా ప్రతి అంశాన్ని ఇక్కడ గిడ్డాంగులు కూడా 1,65,000 ఎకరాలకు 3 ప్రాజెక్టులు అవుతున్నాయి. ఇక్కడ గిడ్డాంగులు లేవు, తర్వాత ఇత్తనాల ఫ్యాక్టరీలు లేవు. ఇవన్నీ కూడా మంత్రి గారు గుర్తించి ఈ ప్రాంతం ఎటు 50 కిలోమీటర్లు ప్రతి వస్తువు ఇక్కడ దొరకాలి, ఇక్కడ చాలా పెద్ద డెవలప్మెంట్ కావాలి. ఇంజనీర్ కాలేజీలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఒక ఎయిర్పోర్టు, రైలు, పడవ కాక అన్ని పనులు చేయాలి. అవి నైసర్గికంగా చేసే పనులు ఉంటాయి కాబట్టి అవి తప్ప అన్నీ చేయాలని తలంపుతో ఉన్నాడు. అందరు గ్రహిస్తూ ఉన్నారు. మీరు పెద్ద సంఖ్యలో రండి, అభివృద్ధిని సహకరించాలి. ఓట్లు వేరు, ఎన్నికలు వేరు, ఈ అభివృద్ధి వేరు. అభివృద్ధి కోసం మనం అందరం పొన్నం ప్రభాకర్ గారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రజాపాలనను